హాయ్ గైస్, నిన్న బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ ఎంతమంది చూశారో మీకు తెలిసే కదా. లైవ్లో అయితే నేను చూశాను భయ్య. రాము రాథోడ్ని మాత్రం లైవ్లో అతను బట్టలు ఉతికి ఐరన్ చేసి, కామన్ పర్సన్ బట్టలు ఉతికి, సెలబ్రిటీ బట్టలు ఉతికి ఒక్కొక్కరికి ఐరన్ చేసి మరీ ఇచ్చాడు. ఆ లైవ్లో చూపించారు, కానీ ఎపిసోడ్లో మాత్రం అది కట్ చేసి చూపించలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రాము రాథోడ్ ఎందుకంటే అందరి బట్టలు మన ఇంట్లో మన బట్టలు ఉతుక్కుంటేనే మనకే బద్ధకంగా అనిపిస్తుంది, కానీ హౌస్లో అందరి బట్టలు ఉతికి ఐరన్ చేసి ఇస్తుందంటే అది చూపించాలి కదా. అంటే ఎవరు ఎట్లా ఇస్తుందో ప్రజలకు తెలవాలంటే కొందరు ఎపిసోడ్ చూస్తారు కానీ లైవ్ చూడరు కదా. చాలా మంది తక్కువ మంది చూస్తారు కదా. సో చూపిస్తే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అనవసరమైన విషయాలు చూపిస్తారు. ఇమాన్యుల్ అండ్ మాస్క్ మ్యాన్ వాళ్ళిద్దరి గొడవ మాత్రం ఎపిసోడ్ మొత్తం హైలైట్ చేసిన నాకైతే అనిపించింది. అది అనవసరమైన గొడవ, వేస్ట్ గొడవ. అంటే గొడవ చేస్తేనే చూపిస్తారేమో అనిపించింది. ఏదో ఇమాన్యుల్ గుండంకులు అనగానే అతన్ని చూపించడం అండ్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు, అనవసరమైన మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్టింగ్ చేస్తుండు, అనవసరమైనదని నాకైతే అనిపించింది. అసలు వరస్ట్ ప్లేయర్ అంటే బిగ్ బాస్లో నాకు మాస్క్ మ్యాన్ నిన్నటి ఎపిసోడ్లో అయితే అనిపించింది.